నమస్కారం కృష్ణారావు గారు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక అంశం స్టూడెంట్స్ అందరి మధ్య డిస్కస్ చేసుకునేవాళ్ళం. మనం తెలుగు భాష మాట్లాడదాము, ఇంగ్లీష్ బాగా వచ్చు, హిందీ మన మీద రుదితే మనం 10th క్లాస్లో హిందీ పరీక్ష గట్టెక్కడమే ఒక చిన్న ఛాలెంజ్ కింద ఉండేది చాలామందికి. ఎందుకంటే హిందీ టీచ్ చేసేవాళ్ళు సరిగ్గా ఉండరు, తర్వాత మంది మాతృభాష కాబట్టి హిందీకి అంత ఎక్కువగా ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ ఏదో ఇవి శారదా ఇలాంటి కట్టిన వాళ్ళందరూ తప్ప. అట్లాంటి ఆ భాష త్రిభాషా సూత్రం అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో పెద్ద దుమారం ఏర్పడింది. ఇది అమలు చేయాలని చెప్పి మరి బీజేపీ ప్రభుత్వం చెప్పడం, దాన్ని మళ్ళీ అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ దీన్ని మేము అంగీకరిస్తాము, మేము ఇంగ్లీష్ కానీ లేకపోతే తమిళ భాషని రెండింటినీ రెండు భాషలకే పరిమితం అవుతామని చెప్పడము. బట్ యూనివర్సల్గా ఇంకో మూడో భాషను కూడా ప్రత్యామ్నాయంగా భారతదేశం అంతటికీ తీసుకెళ్దామని బీజేపీ గవర్నమెంట్ కూడా చూస్తోంది. మరి అది ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ వాడుక భాష కాబట్టి వాళ్ళందరూ ఈజీగా మాట్లాడటము చేయడము. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడాను హిందీ ఇంగ్లీష్ ఇప్పుడు రీజనల్ భాషల్లో ఉన్నాయి. మరి ఎంతవరకు ఉన్నాయి ఎన్ని ఉన్నాయనేది తెలియదు. బట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసమని ఐ థింక్ దాన్ని కూడా చేస్తున్నారు. అసలు ఈ త్రిభాషా సూత్రం ఇంప్లిమెంట్ చేయడం వెనకాల ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి, ఇవి దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడులో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే దాని మీద ఒక చిన్న రిఫ్లెక్షన్ కావాలి. ఇది ప్రధానంగా భారతదేశం స్వాతంత్ర్యమైనప్పుడు మనకు ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో లింగ్వా ఫ్రాంకా అవసరం ఉండింది. సరే, పాకిస్తాన్కు న్యాచురల్గా ఉర్దూ వాళ్ళ భాష చేసేసుకున్నారు. మనం హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ కింద ప్రకటించాము. బట్ దాని ఇంప్లిమెంటేషను టైం పడుతుంది నేర్చుకోవటానికి అని చెప్పి ఐ థింక్ ఒక 20 ఇయర్స్కు దానిని గ్యాప్ ఇచ్చారు. అది చేసి ఉండాల్సింది కాదు. అక్కడనే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ వాళ్ళు చేసిన తప్పిదం. అప్పుడే దానిని ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను పెట్టి తమిళనాడు కూడా నేర్చుకోమని ఉంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతగా దీని మీద ఒక కాన్షియస్నెస్ లేదు, స్లోగా వచ్చేసి ఉండేది, అయిపోయింది. బట్ వీళ్ళు ఎప్పుడైతే 20 ఇయర్స్ అని పెట్టారో 20 ఇయర్స్ పెట్టి 20 ఇయర్స్ తర్వాత గ్యాప్ ఇచ్చి అప్పుడు ఈ హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ కింద ఇంప్లిమెంట్ చేయాలి అని మొదలుపెట్టారు. తమిళనాడులో పెద్ద రెసిస్టెన్స్ వచ్చింది. స్టాలిన్ దీన్ని ఇంత గట్టిగా పట్టుకోవడానికి కారణం ఉంది. ఎందుకంటే అసలు ఆ డిఎంకే పార్టీ రావటం, ఏర్పడటం, ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం అంతా ఈ లాంగ్వేజ్ ఇష్యూ ఉంది. 1967లో జరిగినటువంటి యాంటీ హిందీ ఎజిటేషన్ స్పేర్ హెడ్ చేసింది డిఎంకే తమిళనాడులో. స్పేర్ హెడ్ చేసి ఆ వేవ్ మీద గెలిచారు, లేకపోతే గెలిచి ఉండేవాళ్ళు కాదు. కాంగ్రెస్ వాజ్ స్ట్రాంగ్ ఇన్ దోస్ డేస్. అక్కడ చేసి అసలు వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుందే దీని మీద. కాబట్టి ఇప్పుడు దాన్ని అగైన్ హీఈస్ మేకింగ్ ఇట్ ఉంటే మేజర్ ఇష్యూ. బట్ 2 విషయాలు ఈయన గుర్తుపెట్టుకోవాల్సింది. ఊరంతా ఒక దారిన పోతూ ఉంటే ఉలిపిరి కట్ట నాతాడనుకుంటే అన్నాడు, అది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఒక లింగ్వా ఫ్రాంకా అయితే దేశానికి అవసరం ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఎందుకంటే ఈరోజు ఐటీ సెక్టార్లో నార్త్ ఇండియన్ స్టాఫ్ దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు కంపేర్ టు చెన్నై. యాక్చువల్లీ చెన్నై లూజ్ అవుతున్నది. ఐటీ సెక్టార్ డెవలప్మెంటు, ఈ మొత్తం సర్వీసెస్ సెక్టార్ ముందుకు పోవటంలో హైదరాబాద్ బెంగళూరుతో చెన్నై ఎందుకు కంపీట్ చేయలేకపోతుందంటే ఇది ఒక మెయిన్ రీజన్. బికాస్ ఐటీ సెక్టార్లో యూ నీడ్ లాట్ ఆఫ్ హ్యూమన్ పర్సనల్, హ్యూమన్ రిసోర్సెస్. ఆ రిక్రూట్మెంట్ ఆల్ ఓవర్ ది కంట్రీ జరుగుతూ ఉన్నది. ఆల్ ఓవర్ ది కంట్రీ నుంచి వస్తున్నారు. నార్త్ ఇండియా నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. అండ్ వాళ్ళు ఎక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు సెటిల్ కావడానికి? హైదరాబాదు, బెంగళూరు కంపేర్ టు చెన్నై. సో ఇన్ఫ్యాక్ట్ దీనిని పెద్ద ఎత్తున
చేపట్టి యాక్చువల్గా ప్రజలకు నష్టం కలిగిస్తున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే స్టాలిన్, వాళ్ళ నాన్న కరుణానిధి. మూడో భాష ఎస్పెషలీ హిందీ నేర్చుకోకపోవటం వల్ల నార్త్ ఇండియాలో వీళ్ళకి మొబిలిటీ తగ్గిపోయింది. కూపస్థమండుకాలు అయిపోయినారు ఎవరు? తమిళియన్స్. అది రెండోది సటిల్గానే ఉంది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీ నేర్చుకోండి అని చెప్పలేదు. నీ మాతృభాష ఇంగ్లీషు, ఇంకొక భాష. సరే నీకు అది ఇష్టం లేదు, తెలుగు నేర్చుకో. బట్ పాయింట్ ఈజ్ అప్పుడు ఎట్లా వచ్చింది? త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వచ్చింది కూడా ఇదే పాయింట్ మీద. తమిళనాడు ఆ రోజు మెయిన్ పాయింట్ ఏంటి అంటే నార్త్ ఇండియన్స్, అదే హిందీ స్పీకింగ్ ఏరియాలో ఉన్నవాడు 2 భాషలే నేర్చుకుంటాడు, హిందీ, ఇంగ్లీష్. మేము 3 భాషలు నేర్చుకోవాల్సి వస్తుంది, హిందీ, ఇంగ్లీష్ ప్లస్ మా లోకల్ లాంగ్వేజ్ తమిళ్. అట్లాంటప్పుడు వీఆర్ ఎస్ డిసడ్వాంటేజ్ కదా, లాంగ్వేజెస్ మీద ఎక్కువ టైం పిల్లలు స్పెండ్ చేస్తే మ్యాథ్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అని అన్నప్పుడు ఆ డిజబిలిటీ అందరికీ ఒకే రకంగా ఉండాలని 3 లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చి నార్త్ ఇండియాలో కూడా వాళ్ళని ఇంకో ఎక్స్ట్రా లాంగ్వేజ్ని నేర్చుకోమన్నారు. సో తప్పేమీ లేదు. సో యాక్చువల్గా హిందీ నేర్చుకోవటం అనేది తమిళనాడు కూడా మంచిది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీంట్లో ఏమి చేయబోతున్నాడంటే ఆ సాయినాథ్ అని వాడు ఉన్నాడు, ఆ జర్నలిస్టు, అతను ఒక ఇది ఇచ్చాడు, దానిని పట్టుకున్నాడు స్టాలిన్. హిందీ పెరగటం వలన నార్త్ ఇండియాలో మైథిలి, భోజ్పూరి, ఇది అది అవన్నీ కర్బోలియో ఏదో ఇంకోటి ఇవన్నీ నాశనం అయిపోయినాయి. డైలెక్ట్స్, రిచ్ డైలెక్ట్స్ అవన్నీ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ పోయింది, ఇది అది అని చెప్తున్నాడు. అది అసలు వాళ్ళు ఫీల్ కావట్లేదు, ఈయన ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అది ఏదైనా ఫీల్ అయితే నార్త్ ఇండియన్స్ ఫీల్ కావాలి, అది ఆ ప్రాంతీయులు ఫీల్ కావాలి. వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ హిందీ. హిందీ యూనిఫై చేసేసింది మొత్తం నార్త్ ఇండియా. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అట్లాంటప్పుడు ఈయన ఇక్కడ తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్తో పాటు తోడాసన్ ఉన్నారు, ఎవరు ట్రైబల్స్ నీలగిరి ఏరియాలో. వాళ్ళ భాషకి ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇచ్చి దాన్ని బోధిస్తున్నారు అక్కడ? నాకు తెలిసి లేదు, అంతా తమిళే చేశారు. లింగ్విస్టిక్ మైనారిటీస్కి వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంది? ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ 20-25% చెన్నై పాపులేషన్ తెలుగు వాళ్ళు. ఇప్పుడు అందరూ తెలుగు ఎవరు నేర్చుకోవట్లేదు, అందరూ తమిళే నేర్చుకుంటున్నారు. ఈ రకంగా నువ్వు అంతా యూనిఫై చేసి 1 లాంగ్వేజ్ చేసి ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని నువ్వు ఇచ్చేయటం, ఇన్ఫ్యాక్ట్ ఇన్అడ్వర్టెంట్లీ తమిళకు తీవ్ర ద్రోహం చేస్తున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఎంకే స్టాలిన్. బట్ అదో రకమైన పిచ్చి మాంచ్యం. ఐ మీన్ అది క్యారీ ఆన్ చేసినా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎదురుగా వీళ్ళు గెలిచే అవకాశాలు లేదు, కరప్షన్ ఎక్కువ ఉంది, ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఎమోషనల్ ఇష్యూ తీసుకొని పోయి మళ్ళీ గెలుద్దామని కూడా చూస్తూ ఉండవచ్చు. దానికోసమే దీన్ని మెయిన్ ఇష్యూ చేసినా కానీ ఆశ్చర్యం లేదు. చూడాల్సి వస్తుంది చాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.